ఈరోజు మా ఇంట్లో వంటలో దుమ్ము వేపేస్తుంది మా అమ్మ. ఈ 9 రకాల పత్రులకి కరివేపాకు పట్టుకెళ్తే మా అమ్మ రియాక్షన్ ఏంటంటారు? ఒకటి తక్కువైంది పుష్ప. ఈ జీడిపప్పు సేమియాలోకి గారెలు, బూర్లు, ప్రసాదం బూర్లు, పునుగులు, పులిహార. తప్పెళ్ళి కొడుకు రెడీ అయిపోయాడు. ఇప్పుడు గారెలు తింటాను, బూర్లు తింటాను, నాకు ఆకలి వేస్తుంది, అన్నీ తింటాను. గుడ్ మార్నింగ్ మామ. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వంటలో దుమ్ము వేపేస్తుంది మా అమ్మ. ఏమేం చేసిందో ఫస్ట్ మోకం కడుక్కుని చూపిస్తాను ఆగండి. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆడవాళ్ళకి 9 పత్రులతో ఏదో అన్నీ అంటారు రావట్లేదా కట్టుకుంటారంట కదా. సో ఆకులు వేసి తెచ్చాను మా అమ్మ. ఏం చెట్టు అలా కాదు, ఉసిరి చెట్టు అమ్మమ్మ. ఇంకా ఒక 8 రకాల పత్రులు మనం తెగొట్టాలన్నమాట. అందులో రాంబల ఉంది ఒకటి. ఇంకా మీకు ఎంత కామెంట్ చేయండి. ఈ 9 రకాల పత్రులకి కరివేపాకు పట్టుకెళ్తే మా అమ్మ రియాక్షన్ ఏంటంటారు? అటుకెళ్దాం ఆగండి రబ్బా పొడియాపాకు. ఇప్పుడు మా అమ్మ రియాక్షన్ ఏంటో చూద్దాం. అమ్మ కరివేపాకు తెచ్చానంటున్నా షాక్ అవుతుందో తెలిసి. షాక్ అవడం కాదు, గిన్నెట్టుకుని ఇస్తేద్దాం మొత్తం మీదకి. ఆల్మోస్ట్ 9 రకాల్లో 8 రకాల పత్రులు కోసాం సక్సెస్ఫుల్గా. ఇంకా ఒకటి తక్కువైంది పుష్ప. ఆ ఒకటి మా పెద్దన్నోడు తెచ్చేమన్నాను. మా పెద్దన్న ఏదో చెప్తాను, మనకు తెలియదు. తెచ్చేసిన తర్వాత దానికి కలిపి 9 ఇచ్చాడు మా అమ్మకి. అన్నట్టు కరివేపాకు లెక్కెట్టానుకో మా అమ్మ అంతే. కాడపలకి తోరలు కట్టడానికి మామిడి తోరణాలు కరపకూడదు. దీన్ని ఇలా కట్టుతారు అలాగే రావట్లేదు. వీడియో తీసి చేయడానికి అవ్వట్లేదు. మామూలుగా అయితే నార్మల్గా నీట్గా కడతాం. ఓకే, మన మామిడి తోరణం రోడ్డు అట్టుకోరా, పడిపోద్ది మన కిందకి లాకు. ఇది ఇంటి ఎంట్రన్స్లో కట్టాలన్నమాట. ఇప్పుడు అలాగే గడపకి కూడా కట్టుకోవాలి. ఇప్పుడు కట్టడానికి కోతులో గోడ ఎక్కేసిన చూడండి. కట్టేసాం. ఇప్పుడు పత్రుల్లో కరివేపాకు పత్రులు ఇచ్చాను. మా అమ్మ చెప్తాం. మాకు పత్రుల్లో కరివేపాకు పత్రి కూడా తెచ్చింది, సరిపోద్దా? నారబంధానికి కట్టడానికి చాలా కష్టపడుతున్నాం. ఫైనల్లీ వి డిడ్ ఇట్. శ్రావణ శుక్రవారం తిరగట్లేదు మళ్ళీ చెప్తాం. శ్రావణ శుక్రవారం స్పెషల్గా మా పిండి వంటకాలు చేసిందో చూసేద్దాం రండి. ఈ జీడిపప్పు సేమియాలోకి గారెలు, బూర్లు, ప్రసాదం బూర్లు, పునుగులు, పులిహార, పరవన్నం అవన్నీ ఇక్కడ పేరు చేసింది మా అమ్మ. మొత్తం 8 రకాలు అవుతుంది ఎన్నో. మరి మనకు అంత ధైర్యం తెలుసు అట్టుగానే. మరి బాబు అరిచేస్తున్నారు రా పక్క నుంచి. తప్పెళ్ళి కొడుకు రెడీ అయిపోయాడు. భలే ఉన్నాడు. గెటప్ సెటప్ అదిరింది అయ్యా చంద్రం. సిగ్గు పెడతాను మా వాడు పౌరుతుంటే. పంతులు గారు వచ్చి పూజ చేస్తే కానీ ఈ 2 వంటలు మనకు పెట్టరంట. సో ఆయన కోసం వెయిటింగ్. పేరండి బాబు. నేనంటే అంత ఇష్టం పంతులు గారు. నేను అట్లాగానే ఇలా వచ్చేసారంటే ఆయన. ఇద్దరు కూర్చున్నారమ్మా. 2 అక్షరాలు వినాయకుడికి తోరణాలు పెట్టారమ్మా. శరణ్యేత్రంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణభ్యో నమః, ఉమా మహేశ్వరాభ్యో నమః, వాణినభ్యో నమః, శ్రీ పురంధరాభ్యో నమః, నంది వైష్ణాభ్యో నమః, శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో ఈ వరలక్ష్మీవ్రతానికి సంబంధించిన ఫుల్ స్టోరీ ఇంకో వీడియోలో పెడుతున్నా, అది కూడా చూసి మిస్ అవ్వకుండా. పూజ చేసిన తర్వాత మన పూజకి అది ఇలా రెడీ అయిందనమాట. వరలక్ష్మీదేవి మొత్తం వంటకాలన్నీ. ఈ వంటలతో పాటు కొబ్బరికాయ నీళ్ళు. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు గ్రామదేవత దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ దండం పెట్టేసుకున్నాం అనమాట. అక్కడ కూడా ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ ఇక్కడ నుంచి. దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడు గారెలు తింటాను, బూరెలు తింటాను, నాకు ఆకలి వేస్తుంది, అన్నీ తింటాను. ఫస్ట్ ఈ 3 రకాలతో స్టార్ట్ చేద్దాం. 3 ఐటమ్స్ కాబట్టి అన్ని 3 వేసి పెట్టాను. ఇక్కడ కుమ్మేద్దాం పదండి. ఫస్ట్ గారి నాకు చాలా ఇష్టమైంది. దీంతో కుమ్మ మొదలెడదాం. ఎలా ఉందో గారి
పిండి వంటల ఇంట్లో అమ్మ చేసినట్టు అందులోని సోపు గారి చిల్లేటి కానీ చిల్లు పడలేదు చిల్లు లేని గారి ఆకలి చంపేస్తున్నా బాబు ఇప్పుడు పూర్ణంపూరు కాదు ప్రసాదంపూరు బాగా అయితే స్తుక్కులు అయిపోయింది సూపర్ ప్రసాదం చాలా టేస్ట్ ఉంది ఇంట్లో నెక్స్ట్ పునుగులు అంటారు వీటిని మామూలుగా అనేది రోడేసింది నూనె చూసారు ఎంత ఉందో పునుక్కి ఆయిల్ పునుగులు అంతే నూనె ఐటమ్స్ ఎలాగ ఉంటాయి కొనుక్కుంది మన అమ్మగారు చెప్పానుకో కొడుకోబెడుతుంది ఫైనల్ ఈ ప్లేట్ అయితే ఖాళీ చేస్తాం ఈ ఒక ప్లేట్ కాదు ఎలాంటి 2 ప్లేట్లు ఖాళీ చేస్తాం అనమాట అప్పుడని ప్రజెంట్ కడుపు కొద్దిగా చల్లబడింది కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ కొడదాం ఈరోజు ఒక పట్టి అయితే మామ చేసిన వంటకాలన్నీ కుమ్మేద్దాం కాసేపు ఆగి మళ్ళీ అన్నట్టు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి ఉంటా మరి.